నమస్తే. ప్రస్తుతం మనము తెలంగాణ భవన్లో ఉన్నాము. నా వెనకాల కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ప్రచార రథము. తెలంగాణ వ్యాప్తంగా ఇక దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తున్నది. సో ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక తెలంగాణ భవన్లో ప్రచార రథాన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ యొక్క ప్రచార రథంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసము ప్రచారంలో భాగంగా ఈ యొక్క ప్రగతి రథం అని పేరు పెట్టారు. తెలంగాణ ప్రగతి రథాన్ని తిప్పబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ యొక్క తెలంగాణ ప్రగతి రథం అయితే సర్వం సిద్ధమైంది. సో ఇప్పటికే ఈ యొక్క బస్సును ఉపయోగించారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక వేదికలకు అనేక ఈ యొక్క నియోజకవర్గాలకు ఈ యొక్క ప్రచార రథాన్ని ఈ యొక్క ప్రగతి రథం మీదనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళినటువంటి సందర్భం చూసాము. మరొకసారి ఈ యొక్క ప్రచార రథాన్ని అయితే కొత్తగా కొంత రీక్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు అనుగుణంగా ఈ యొక్క బస్సును కొంత మాడిఫై చేస్తున్నట్టు మనము చూసుకోవచ్చు. ఒక్కసారిగా ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం అనేటువంటిది ఒక ట్యాగ్ లైన్ వేసుకున్నారు. ఇక భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఆ పేరుతో ఇక మన రాష్ట్రంలో మన పార్టీ, మన ఓటు, మన కారు గుర్తుకి అనేటువంటి ఒక లోగోను కూడా ఈ యొక్క బస్సు మీద ప్రత్యేకంగా మనం చూస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. మరోవైపు ఒక్కసారిగా బస్సు బ్యాక్ సైడ్ ఒకసారి మనం చూసినట్టయితే ఆ యొక్క కేసీఆర్ నవ్వులు చిందిస్తున్నటువంటి ఒక ఫోటో మనకు బ్యాక్గ్రౌండ్లో భారతదేశంకు సంబంధించినటువంటి మ్యాప్ కనిపిస్తుంది. అందులో రైతుల యొక్క ముఖాల్లో చిరునవ్వు, రైతులు యొక్క పంట సాగు కావచ్చు, రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు, ఇక డ్యామ్లు, సో ఇతర ఫోటోలన్నీ కూడా కేసీఆర్ గారి బ్యాక్గ్రౌండ్లో ఇక భారతదేశ చిత్రపటం కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఈ యొక్క బస్సు కొంత మార్పులు చేర్పులు అయితే జరిగినాయి. ఇక లోక్సభ ఎన్నికల వేళ మాత్రము ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదలయ్యింది. ఈ నెల 24వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే మే 10 వరకు కూడా దాదాపు 17 రోజుల పాటు వరుసగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రగతి రథం ఇక అదేవిధంగా బస్సు యాత్ర అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొంత పెండింగ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం 3 రోజుల సమయం ఉన్నది. కొంత అతికించారు స్టిక్కర్స్ కూడా ఈ బస్సుకి. ఇక్కడ కొంత స్టిక్కర్స్ అతికించారు, ఇంకొన్ని స్టిక్కర్స్ కూడా బ్యాలెన్సింగ్ ఉంది. ఇదంతా కూడా కొంత రీమాడిఫై చేస్తుండ్రు ఈ బస్సు. సో ఇదే బస్సులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఆయన ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసము, అభ్యర్థుల గెలుపు కోసమైతే ఈ యొక్క ప్రచార రథంలో భాగంగా ఈ యొక్క ప్రచార రథానికి ఆయన సర్వం సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి బస్సు లోపల విజువల్స్ కూడా మనం ఇంతకుముందే చూసాము. ఒకసారి మనకు ఎక్స్క్లూజివ్గా డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే లోపల చాలా ఫ్లెక్సిబుల్గా, సో ఇన్నోవేటివ్గా, కొంత క్రియేటివ్గా ఉన్నది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క బస్సులో అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో లాకెళ్ళట్లేనట్టున్నది ప్రస్తుతం. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడనే ఈ సీట్లోనే కూర్చుంటారు. ఈ సీట్లోనే కూర్చొని ఈ ప్రగతి రథంలో ప్రచారానికి బయలుదేరుతారు. దాదాపు 17 రోజుల పాటు ఈ యొక్క ప్రచార రథంతో పాటు ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి ఈ బస్సులో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇది మొత్తం మీద కేసీఆర్ గారికి సంబంధించినటువంటి రోడ్ షో రూట్ ప్లాన్ కూడా వచ్చేసింది. మొదటి రోజు అంటే ఏదైతే 24/4/2024 అంటే 24వ తారీఖున మొదటి రోజు అయితే మిర్యాలగూడ రోడ్ షో 5:30కి స్టార్ట్ అవుతుంది. తర్వాత సూర్యాపేట ఇక రోడ్ షో ఉంటుంది. రాత్రి బస కూడా అక్కనే ఉంటుంది. మరో రెండవ రోజు రోడ్ షో అంటే 25వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఇక భువనగిరి రోడ్ షో పెట్టుకున్నారు. రాత్రి బస కూడా అక్కడనే ఉన్నటువంటి ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మూడవ రోజు మహబూబ్ నగర్ రోడ్ షో పెట్టుకున్నారు. ఇక మహబూబ్ నగర్ రాత్రి బస అక్కడనే పెట్టుకున్నారు. సో తర్వాత 4వ రోజు నాగర్ కర్నూలు 27వ తారీఖు. ఇక 5వ రోజు వరంగల్ రోడ్ షో, 6వ రోజు ఖమ్మం రోడ్ షో, 7వ రోజు తల్లాడ రోడ్ షో అంటే కొత్తగూడెం రోడ్ షో. ఇక 8వ రోజు మహబూబాబాద్ రోడ్ షో అండ్ వరంగల్ రాత్రి బస పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక 9వ రోజు ఏదైతే జమ్మికుంట రోడ్ షో వీనవంకలో రాత్రి బస పెట్టుకున్నట్టు తెలుస్తుంది. 10వ రోజు రామగుండం రోడ్ షో, రామగుండంలో రాత్రి బస పెట్టుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఇక 11వ రోజు మంచిర్యాల రోడ్ షో, కరీంనగర్లో రాత్రి బస పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక జగిత్యాల రోడ్ షో 12వ రోజు అంటే మే 5. ఇక 13వ రోజు ఏదైతే 6వ తారీఖు 5వ నెల 2024 నిజామాబాద్ రోడ్ షో పెట్టుకున్నారు. 14వ రోజు కామారెడ్డి రోడ్ షో, 15వ రోజు నర్సాపూర్ రోడ్ షో అండ్ పటాన్ చెరువు రోడ్ షో పెట్టుకున్నారు. ఇక 10వ రోజు
16 వచ్చేసి కరీంనగర్ రోడ్ షో పెట్టుకున్నారు. ఇక 17 వచ్చేసి చివరగా సిరిసిల్ల రోడ్ షో పెట్టుకున్నారు. సిద్దిపేటలో భారీ బహిరంగ సభ. ఇక హైదరాబాద్లో రాత్రి బస. అంటే మనకు వరుసగా దాదాపు 17 రోజుల పాటు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బస్సుతోనే ట్రావెల్ చేస్తారు, ఈ బస్సులోనే ఉంటారు. ఏదైతే రోజుకొక పార్లమెంట్ సెగ్మెంట్ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది స్పష్టంగా. డే 1 నుంచి అంటే 24 నుంచి మే 10వ తారీఖు వరకు వరుసగా 17 రోజులు కూడా 17 లోక్సభ స్థానాల్లో 17 ఎంపీ స్థానాలు ఏవైతున్నాయో 17 ఎంపీ స్థానాలలో ఇక రోడ్ షో ఉంటుంది. అక్కడనే రాత్రి బస ఉండేటువంటి ప్లాన్ చేసుకున్నారు. చివరగా సిద్దిపేట సంబంధించి కూడా భారీ బహిరంగ సభకు ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది మొత్తం మీద ఈ బస్సు కూడా పాత బస్సే. అంటే గతంలో కూడా అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇతర ఎన్నికల్లో కూడా ఈ బస్సులో ప్రచారానికి వెళ్ళారు. బస్సు యాత్ర కూడా గతంలో కొన్ని యాత్రలు కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. కొంత చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారు. సో కొన్ని రిమాడిఫై అయితే చేసినటువంటి పరిస్థితి. లోపల అందరికీ తెలిసిన విషయమే, ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా మాట్లాడే గెస్టులు కావచ్చు, ఇక ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఆ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి పైన ఏదైతే ఒక రూప్ లాగా ఉంటుంది ఆ రూప్ పైన క్యాబిన్ పైన నిలబడి బస్సులో ప్రయాణం చేస్తూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇతర సౌకర్యాలు ఉంటాయి, ఇక వాష్రూమ్ కావచ్చు, ఇతర కొన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి. ఫుల్ ఏసీ బస్ ఇది. సో మొత్తం మీద ఇది ఈ బస్సు యొక్క డీటెయిల్స్. మొత్తం మీద బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆల్ పార్టీసు ఎంపీ అభ్యర్థుల్ని బరిలోకి దిగించి ఇక పార్లమెంట్ ఎన్నికలకైతే సర్వం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ బస్సుతో ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. ఈ ప్రగతి రథం ద్వారా ఇక బస్సు యాత్రను అయితే 24వ తారీఖున మొదలు పెడుతున్నారు. సో ఇవి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్. సో చూద్దాం మరి ఈ లోక్సభ ఎన్నికల్లో, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనటువంటి బీఆర్ఎస్కు మరి లోక్సభ ఎన్నికల్లోనైనా ఏమైనా మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయా, ఎట్లా ఉండబోతుంది అనేది మనం తర్వాత చూద్దాం. మొత్తం మీద అయితే బస్సు యాత్రను అయితే బీఆర్ఎస్ పార్టీ మొదలు పెడుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.